ప్రియమైన బిడ్డలారా, ఆల్డస్ ఆక్స్లీ అనే ఆంగ్ల రచయిత తన మరణశయ్యపై ఉన్నప్పుడు తన జీవిత పాఠాలన్నీ నెమరు వేసుకొని ఒక్క మాటలో ఈ విధంగా చెబుతారు: మనం ఒకరి పట్ల ఒకరం దయ కలిగి ఉందాం. చాలాసార్లు మన జీవితంలో విజయం సాధించడం అంటే గొప్ప గొప్ప పనులు చేయటం, ఘనకార్యాలు చేయటం, సోషల్ మీడియాలో వైరల్ కావటం, వార్తా పత్రికలలోకి ఎక్కడం అనుకుంటాం. అది కాదు. అర్థవంతమైన జీవితం జీవించడం అంటే అనుదినం ఒక మంచి పని చేయడం, ఇతరుల పట్ల దయతో మెలగడం. ప్రతిరోజు నీవు ఒకరి ముఖంలో చిరునవ్వు తీసుకుని రాగలిగితే, ఒక అపరిచితుడి మనసులో హాయిని నింపగలిగితే, ఆ రోజు నీ జీవితంలో అది వృధా కాలేదు. ఈ భూమిపై మనం నివసిస్తున్నంత వరకు మనం ఏదైనా ఇతరులకు బాకిపడి అప్పుపడి ఉన్నామంటే అది ఇతరుల పట్ల దయ కలిగి జీవించడమే. ఎఫెసీయులకు రాయబడిన లేఖ 4:32 మీరు పరస్పరం దయను మృదుత్వమును ప్రదర్శింపుడు.